ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం దోష్పదీకృతవారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే లలాత్మజం ఆపదామపార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అస్మద్గురుభ్యో నమః. గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహం సమర్పిస్తూ ఇతిహాస శ్రేష్టము అనబడే శ్రీమద్ రామాయణంలో 7 కాండములు ఉన్నాయి. అందులో మొట్టమొదటి కాండకి బాలకాండ అని పేరు. అందులో ఉన్నటువంటి మొట్టమొదటి సర్గకు సంక్షేప రామాయణము అని పేరు. ఏమిటి కాండము ఏమిటి సర్గ అంటే కొన్ని శ్లోకాలు కలిస్తే సర్గ అవుతుంది. అలాగే కొన్ని సర్గలు కలిస్తే కాండము అవుతుంది. సుకన్య గారు మీరు అడ్మిట్ చేస్తున్నారు. అడియన్స్ కొన్ని శ్లోకాలు కలిస్తే సర్గ చెప్పండి. సర్గ అవుతుంది. కొన్ని సర్గ. శ్లోకాలు కలిస్తే సర్గ అవుతుంది. కొన్ని సర్గలు కలిస్తే ఒక కాండం. కొన్ని సర్గలు 7 కలిస్తే ఒక కాండము. కాండం. 7 కాండలు కలిస్తే శ్రీమద్ రామాయణం కదా. 7 కాండలు కలిస్తే శ్రీమద్ రామాయణము. అంటే ఏంటి, మనకు జనరల్గా మనం ఏదైనా ఒక గ్రంథం చదివి తీసుకున్నాం అనుకోండి, స్కూల్ డేస్ లేదా కాలేజ్ డేస్ తీసుకోండి, ఒక గ్రంథం ఒక బుక్ తీసుకోగానే మ్యాథమెటిక్స్ అనుకోండి, అందులో మెయిన్ చాప్టర్, తర్వాత సబ్ చాప్టర్, మెయిన్ చాప్టర్, సబ్ చాప్టర్, అలా. సో అలా కాండం అనేది మేజర్ డివిజన్, సర్గ అనేది సబ్ డివిజన్, శ్లోకం అనేది అందులో ఉన్న యూనిట్ అని తీసుకోవాలి. అలా తీసుకోవాలి. శ్రీరామాయణంలో 7 కాండములు అనుకున్నాం కదా. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఈ 7 కాండల పేర్లు కూడా మనకు తెలిసి ఉండాలి తప్పకుండా. కాండము అని ఎందుకు పేరు పెట్టారు మహర్షి అంటే, క ఇది బ్రహ్మణో నామ. క అంటే బ్రహ్మ అని అర్థం. చతుర్ముఖ బ్రహ్మ. అండము, ఆ చతుర్ముఖమైనటువంటి అండము బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండంలో సుఖాన్ని, సంతోషాన్ని, మోక్షాన్ని ఇవ్వగలిగేది శ్రీరామాయణం అన్న ఉద్దేశంతో వాల్మీకి మహర్షి కాండము అని పేరు పెట్టారు. ఇది ఇతిహాస శ్రేష్టం. ఉన్నటువంటి 2 ఇతిహాసాల్లో ఇది చాలా గొప్పదైనది. ఇందులో సంక్షేప రామాయణాన్ని మనం గురుముఖత సేవించి పారాయణ చేసినట్లయితే, కేవలం 100 శ్లోకాలను పారాయణ చేస్తే 24,000 శ్లోకములు గల సంపూర్ణ రామాయణం చేసిన ఫలం కలుగుతుంది అని మన పెద్దలు ఉవాచ. అట్లెట్లా కలుగుతుందండి అంటే, ఆ ప్రీతితోని ఆ భక్తితోని మనం సేవిస్తే తప్పగా ఆ ఫలం కలుగుతుంది. దాని అర్థం ఏంటంటే, 24,000 శ్లోకాలు పెరమాల ముందు విన్నవిస్తే ఎంతటి ఆనందం కలుగుతుందో, ఈ 100 శ్లోకాలని భక్తి శ్రద్ధలతోని, ప్రేమతోని, గౌరవంతోని సేవిస్తే పెరమాళ్ళకు అంత ఆనందం కలుగుతుంది. అందుకనే పెద్దలు కనీసం ఇదైనా మనం తెలుసుకొని ఉండాలి అని చెప్పారు. మనం వీటిని సేవిస్తున్నాం. ఇప్పుడు గుణవాన్ అయిపోయింది. తరువాత వీర్యవాన్ అంటున్నాడు. ఇది గోవిందరాజే వ్యాఖ్య కాబట్టి కొంచెం మెల్లిగా సాగుతుంది ఏమండి. బాగా కొంచెం డీప్గా వెళ్తూ ఉంటాం. సరే, ఎంత అర్థమవుతుంది ఎంత అర్థం అవ్వదు అది కాస్త మనం పక్కన పెడదాం. సేవించడం దాసుడు బాధ్యత కాబట్టి త్వరగా వెళ్లకుండా కొన్ని వీలైనంత దగ్గర విశేషం చూసుకుంటూ మనం వెళదాం. వీర్యవంతుడు ఎవడు అని ప్రశ్న. ఎవరి ప్రశ్న? వాల్మీకి మహర్షి ప్రశ్న. ఎవరు అడుగుతున్నారు? వాల్మీకి మహర్షి. సుకన్య గారు. నారద మహర్షి. నారద మహర్షిని అడుగుతున్నారు. ఇప్పుడు గుణవాన్ అయిపోయింది. గుణ్యతే ఆవర్త్యతే పునః పునః ఆశ్రితై అనుసంధీయతే గుణ. ఆశ్రితుల చేత అంటే తనను చేరినటువంటి వాళ్ళ చేత వాళ్ళు మళ్ళా మళ్ళా చెప్పుకొని ఆనందించేటువంటి గుణం ఏదైతే ఉంటుందో దానికి గుణము, అదే సౌశీల్యము అని అన్నారు. ఒక వ్యక్తిని మనం తలుచుకుంటామంటే, వాడు కోపిష్టి అయితేనో వాడు దుర్మార్గుడు అయితేనో మనం తలుచుకుంటామా? తలుచుకో. మనం ఎవరైతే మనకు
ఆనందాన్ని కలుగజేస్తారో, ఎవరిని తలుచుకుంటే మనకు మనసులో ఆనందం కలుగుతుందో, ఎవరి గుణాల వల్ల మనకు శ్రేయస్సు కలుగుతుందో, ఎవరు మన మంచి కోసం పాటుపడతారో అలాంటి వారిని మనం తలుచుకోవడానికి ఇష్టపడతాం. అది గుణము అంటే. గుణ్యతే ఆవర్త్యతే పునః పునః, మళ్ళీ 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 తలుచుకునేది అని. మంచి గుణాలుంటే తలుచుకుంటారు మళ్ళీ మళ్ళీ, చెడు గుణాలన్నా తలుచుకుంటారు కానీ కొద్దిమంది తలుచుకుంటారు, వీడు వీడు బ్యాడ్ పర్సన్ అని. అలాంటి తలుచుకోవడం అక్కర్లేదుగా మనకి. మనకు కావాల్సింది సౌశల్యం. దాని తర్వాత వీర్యవాన్. వీర్యవంతుడు అంటే ఏంటంటే దీని అర్థం వికారానికి అవకాశం ఉన్నప్పటికీ వికారం పొందనివాడు. వికారం అంటే ఇక్కడ మార్పు అని అర్థం. ఇది కూడా రాసుకోవాలి. వికారము అంటే మార్పు. ఏదో తినకూడని పదార్థాలు తినడం వల్ల కడుపులో వచ్చే వికారం కాదు ఇది. వికారం అంటే మార్పు. చూడండి, ఒక యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో అడుగుడిన తర్వాత ఎదుటి వాళ్ళ దగ్గర ఎలాంటి అస్త్రశస్త్రాలు ఉన్నాయో అని చూసి, అమ్మో వీళ్ళ దగ్గర చాలా గొప్పవైన ఆయుధాలు ఉన్నాయి, దీనివల్ల నాకేమవుతుందో అని చూసి మార్పు పొందకుండా అదరక బెదరక శత్రు సైన్యంలోకి చొచ్చుకొని వెళ్ళి యుద్ధం చేసేవాడు ఎవడో వాడికి వీర్యవంతుడు అని పేరు. ఆ గుణం గురించి అడుగుతున్నారు ఇక్కడ. అలాంటి వాడు ఎవడయ్యా? అలాంటి వాడు రాముడే. వాల్మీకి మహర్షికి తెలుసు రాముడే అని. కానీ ఏంటి మన సంప్రదాయం ఏంటి? ఆచారోపదిష్ట. ఆచార్యుడు ద్వారా మనకు రావాలి. కాబట్టి నారద మహర్షి చాలా గొప్ప ఆచార్యుడు చెప్పుకున్నాం మనం. ముల్లోకాలు సంతరించేవాడు. సాధారణంగా ఉన్నటువంటి ఆచార్యులందరూ కూడా భగవతత్వాన్ని వాళ్ళు ఏదో ధ్యానించి వాళ్ళు చెప్పడమే తప్ప నేరుగా పరమాత్మ లోకానికి వెళ్ళి చూసి చెప్పేటువంటి ఆచార్యులు ఎవరూ లేరు. కానీ నారద మహర్షి అలాంటి ఆచార్యుడు కాదు. అన్ని లోకాలు సంచరించగలడు, అటు నారాయణతో కూడా మాట్లాడగలడు, ఆ లోకానికి వెళ్ళగలడు. అలాంటి వాడు ఆచార్యుడు అంటే మామూలు వాటిలో. అలాంటి వారిని అడుగుతున్నారు వాల్మీకి మహర్షి. వీర్యవాన్ అంటే యుద్ధరంగంలో అడుగుపెట్టిన తర్వాత ఎదుటి వాళ్ళ యొక్క చేతిలో ఉన్నటువంటి అస్త్రశస్త్రాలను చూసి అదరక బెదరక ఏ మార్పు పొందక యుద్ధం చేసేవాడు వీర్యవంతుడు. వీర్యవాన్ అన్న. ఈ తర్వాత ధర్మ, ధర్మజ్ఞశ్చ అన్న. ధర్మజ్ఞ అంటే ధర్మమును తెలిసినవాడు అని అర్థం. అజ్ఞుడు అంటే ఏంటి? తెలిసినవాడు అని అర్థం. ధర్మజ్ఞ ధర్మాన్ని తెలిసినటువంటి వాడు. అంటే మనకు రెండు రకాలుగా చెప్తారు ధర్మాన్ని. మెసేజ్ పెట్టారు, సిగ్నల్ రావట్లేదు. సుకన్య గారు మీకు ఇప్పుడు వస్తుందా? పర్వాలేదు ఇప్పుడు? స్వామి కట్ అవుతూ వస్తుంది. మీరు ఏదన్నా అడిగినప్పుడు చెప్పలేకపోతున్నానేమోనని మెసేజ్ సర్లేండి, పెట్టాను స్వామి. అందరికీ అట్లే ఉందా? ఎవరైనా మెసేజ్ చేయండి. అందరికీ అట్లే ఉంటే ఒకసారి నేను ఏదైనా చేంజ్ చేస్తాను. లేదు అంటే మీరు మ్యూట్ చేసుకోండి, పర్లేదు. నేను కంటిన్యూ చేస్తాను సెషన్ని. మ్యూట్ చేసుకోండి. సుధారాణ్ గారు మీరు యాడ్ చేయండి. కెమెరాలో ఉన్నారు, నాకు క్లియర్గా ఉందని చెప్పారు సౌమ్య గారు. ఓకే, మీరు హ్యాండ్ రేస్ చేయండి. క్లియర్గా ఉందా వాయిస్ సుధారాణి గారు? సుధారాణి హ్యాండ్ రేస్ చేయండి. క్లియర్గా ఉందా? మీరు మాట్లాడితే నాకు వినపడదు, మ్యూట్లో ఉన్నారు మీరు. పర్వాలేదు, క్లియర్ ఉందని చెప్పారు. సేవ్ ఇద్దాం. మీరు మ్యూట్లో ఉండండి సుకన్య గారు, ఇబ్బంది లేదు. ఓకే, మ్యూట్లో అనుకోండి. ధర్మజ్ఞ రెండు రకాల ధర్మాలు ఉన్నాయండి అన్నారు. సామాన్య ధర్మము, విశేష ధర్మము. ఈ రెండు ధర్మములు తెలిసిన వాడు శ్రీరామచంద్రమూర్తి. రైట్? ఈ రెండు ధర్మాలు తెలిసినటువంటి వాడు. ఏమిటి సామాన్య ధర్మము, ఏది విశేష ధర్మము అంటే చూడండి, చాలా రకాలుగా ఉంటుంది. ధర్మాచరణ అంటే అది అలౌకికమైనటువంటి శ్రేయస్సును సాధించి పెట్టేటువంటి గొప్పది ధర్మము అంటే. అంటే ఈ జీవితకాలం, ఈ శరీరంలో మనం ఉన్నంతకాలం సుఖ సంతోషాలతో ఉండడానికి, ఈ శరీరం పడిపోయిన తర్వాత ఈ జీవాత్మ గొప్ప స్థితిని, గొప్ప లోకాన్ని అంటే మోక్షాన్ని పొందడానికి ఉపయోగపడేదే ధర్మము. అందుకనే ధర్మాచరణ ముఖ్యము అని చెప్తారు. పశువులకి మనకు తేడా ఏంటి? ధర్మాచరణమే. ఆ ధర్మం మాత్రమే పశువుల నుంచి మనల్ని వేరు చేస్తుంది కదా. ఆహారం తీసుకోవడము, నిద్ర, మైథునము, పిల్లలు ఉత్పత్తి చేయడము, భయము, ఇవన్నీ జంతువులకి మనకి కామన్. కానీ ధర్మాచరణ మాత్రం మనకు మాత్రమే ఉంది, అంటే మనుషులకు మాత్రమే ఉంది.
కాబట్టి ఈ ధర్మాన్ని మనం తెలుసుకొని ఉండాలి. కొన్ని సామాన్య ధర్మాలు ఉంటాయి, కొన్ని విశేష ధర్మాలు ఉంటాయి. అవన్నీ తెలియాలంటే ఏదో పుస్తకం పంపించిన గురువుగారు చదువుకుంటామంటే అలా తెలియదు. ఇవి సేవించాలి. ఇతిహాస పురాణాలను మనం సేవిస్తేనే, అంటే సేవించడం అంటే అర్థం ఏంటి? పెద్దల ద్వారా వినటం. అలా వింటేనే మనకు బోధపడతాయి అన్నమాట. ఉదాహరణకి సత్యమును పలుకుము అని ఉందండి. సత్యమును పలుకుము అంటే సత్యాన్ని పలకాలి. సరే, బాగుంది. ఒక వేటగాడు ఒక ఆవును చంపి దాని మాంసాన్ని తినడం కోసం ఒక ఆవును తరుముతూ వస్తున్నాడు. ఒక ఆవును తరుముతూ వస్తున్నాడు. అక్కడ ఒక మహర్షి కూర్చొని ఉన్నారు ఒక ఆశ్రమంలో. ఆ ఆవు కాస్త మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ వేటగాడు వచ్చి, స్వామి, ఒక ఆవు వచ్చింది ఇక్కడ, మీరు చూసారా అంటే, అప్పుడు ఆ మహర్షి, ఆ గ్రంథాల్లో ఏముందండి, గ్రంథాల్లో సత్యమునే పలుకుము అని ఉంది కాబట్టి, అవునయ్యా, ఆ ఆవు ఈ ఆశ్రమంలోకి వెళ్ళింది అని చెప్తే అది ధర్మం కాదు. ఆవు అటువైపు వెళ్ళింది అని చెప్తాడు ఆ మహర్షి. ఏంటండి అంటే, సాధు జంతువు దాన్ని కాపాడడం కోసం అబద్ధం ఆడినా కూడా ఏం తప్పులేదు. అది విశేష ధర్మం కదా. ఇలా మనకు అనేక చోట్ల అనేక రకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన శ్రావణ పూర్ణిమ అయింది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున యజ్ఞోపవీతం మార్చుకోవాలి. ఏమండి, ఇది ధర్మం. యజ్ఞోపవీతం ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి, ఎప్పుడెప్పుడు మార్చుకోకూడదు అని ధర్మశాస్త్రాల్లో రాసుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దాసుడు ఇక్కడి నుంచి లేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదేదో ఈ యజ్ఞోపవీతం ల్యాప్టాప్ తట్టుకుంది, ఇది ఇది పెరిగిపోయింది, చినిగిపోయింది, విరిగిపోయింది అనకూడదు, పెరిగింది అనాలి. పెరిగింది అనుకోండి, పెరిగినప్పుడు తెల్లవారు వెంటనే మార్చుకోవాలి. కానీ ఒకవేళ తెల్లవారు మంగళవారం అయితే యజ్ఞోపవీతం మార్చుకోకూడదు. కానీ శ్రావణ పూర్ణిమ ఒకవేళ మంగళవారం వస్తే ఏం చేయాలి? తప్పకుండా యజ్ఞోపవీతం మార్చుకోవాలి. అప్పుడు సామాన్య ధర్మం పనికిరాదు. మంగళవారం రోజున యజ్ఞోపవీతం మార్చుకోకూడదు అనే సామాన్య ధర్మం పనికిరాదు. శ్రావణ పూర్ణిమ మంగళవారం వచ్చినప్పటికీ కూడా యజ్ఞోపవీతం మార్చుకోవాలనే విశేష ధర్మాన్ని మనం పాటించాలి. ఇది ఒక ఉదాహరణ. ఇలా ఎన్నెన్నో ఉంటాయన్నమాట. అవన్నీ మనం సేవిస్తుంటే తెలుస్తుంటాయి ముందు ముందు. ఇవన్నీ ఒక సిలబస్ లాగా తయారు చేసి రాసి చెప్పడం కుదరదు. ఇవన్నీ ఇప్పుడు ముందు ముందు చాలా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి సామాన్య ధర్మాన్ని, విశేష ధర్మాన్ని పాటించినటువంటి రామచంద్రమూర్తి అండి. అవును, తండ్రి మాట ఇచ్చాడు. ఎవరికి? కైకేయికి వరాలు ఇచ్చాడు. తర్వాతనేమో రాముడికి పట్టాభిషేకం అన్నాడు. తెల్లవారు వచ్చిన తర్వాత లేదురా నాయన పో అన్నారు. అది కూడా చక్రవర్తి అనలేదు. పాప ఆయన మూర్ఛపోయి కింద ఉన్నాడు. ఆ మంచం మీద కూర్చొని ఉన్నాడు. కిరీటం పక్కన పడిపోయింది. ఆ జుట్టంతా కూడా ముందుకు వచ్చేసి కళ్ళంతా లోపలికి వెళ్ళి ఏడుస్తూ కనబడుతున్నాడు ఆయన. రాముడు చూడలేకపోతున్నాడు. రాముడు చూస్తే బాధాతప్త హృదయంతో మొత్తం అశ్రుపూర్ణమయమైపోతుంది. కళ్ళ నిండా గిర్రెలు నీళ్లు తిరుగుతున్నాయి. రాముడిని దూరం చేయ కైక, నీ కాళ్ళు పట్టుకుంటానని సాగలపడ్డాడు. సూర్యోదయం అయినప్పుడు ఈ భూమండలం మీద సూర్య కిరణాలు ఎంతవరకు వ్యాపిస్తాయో అంతవరకు సకల ఐశ్వర్యాన్ని ఏం కావాలన్నా కోరుకో ఇస్తాను. కానీ రాముడిని మాత్రం నా నుంచి దూరం చేయకు. రాముడు కనపడకపోతే నేను బ్రతకలేను. కాళ్ళ మీద పడి సాగిలపడ్డాడండి. మాట్లాడలేకపోతున్నాడు. రాముడు చూస్తే గొంతు గట్టిగా అయిపోతుంది, మాట రావట్లేదు బయటికి, కళ్ళ నిండా నీళ్లు. మరి ఎవరు చెప్పింది అడవిలో వెళ్ళమని? కైకేయి చెప్పింది. మీ నాన్నగారు కోరికది, నాకు వరాలు ఇచ్చాడు, సరే ఇప్పుడు నేను అడిగాను, వెళ్ళాను. వెళ్ళాడు. ఏమైంది? మూర్ఖంగా చేసినటువంటి కైకేయి ఆమె చేసిన పనికి ఏమైందండి? మంగళసూత్రం తెగిపోయింది. సింపుల్. రాముడు కంటి ముందు కనిపించకపోతే నేను బ్రతకలేను అని చెప్పాడు. మరి భర్త మీద ఏం గౌరవం ఉంది కైకేయికి? పంపించేసి ఈయన కాస్త సుమంతుడు వచ్చేదాకా చూశాడు. ఒక 2 రోజులు 3 రోజులు పట్టింది. ఆ గంగా తీరంలో దింపాడు, తిరిగి వచ్చాడు. సరే, నేను అంతగా పాపం ఆ రథం నుంచి వెళుతూ ఉంటే రామచంద్రమూర్తి, రామా వెళ్ళొద్దు, రామా వెళ్ళొద్దు అని కింద పడి దుమ్మంతా అంటేలాగా దొర్లి దొర్లి ఏడ్చాడు దశరథ చక్రవర్తి. దూరం వరకు రథం వెళుతూ ఉంది. గుర్రాల డెక్కల చప్పుడు కొంత దూరం వరకు రథం కనపడుతుంది.
కొంచెం దూరం జెండా కనబడుతుంది, ఇంకొంచెం దూరం అయితే దుమ్మే కనబడుతుంది, ఏమీ కనబడటం లేదు. అయినా సరే కింద పడి ఏడుస్తూ రామ వెళ్ళొద్దు, రామ వెళ్ళొద్దు, రామ వెళ్ళొద్దు. ఆర్తనాదం విని సుమంత్రుడు ఒక టైంలో రామ వెనక తిప్పమంటావా రథాన్ని అని, నో. ఒకవేళ దశరథ చక్రవర్తి అడిగితే ఏమని చెప్పాలి సమాధానం? సుమంత్ర రథాన్ని వెనక్కు తిప్పు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు తీసుకుని వెళ్ళావు? చక్రవర్తి మాట మీద నీకు గౌరవం లేదా? నువ్వు ఎందుకు ఆపలేదు రథాన్ని అని చక్రవర్తి అడుగుతాడు. రామ నేనేం చెప్పాలి అంటే, గుర్రపు డెక్కల శబ్దంలో వినపడలేదని చెప్పు సుమంత్ర అని చెప్తాడు రాముడు. ఏమండి, రాముడు ఈ మాట చెప్తాడు. ఎవరి రాముడు? రామో ద్విర్నాభిభాషతే. రెండు మాటలు మాట్లాడని వాడు శ్రీరామచంద్రుడు, రెండు నాలుకలు లేనివాడు శ్రీరామచంద్రుడు. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే పత్ని. అలాంటి వాడు ఇట్లా అబద్ధం ఆడమని చెప్పొచ్చునా? అంటే ఏది సామాన్య ధర్మమో, ఏది విశేష ధర్మమో, ఏది పట్టుకోవాలో, ఏది వదిలేయాలో తెలిసినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకనే మహర్షి అక్కడ చ అనే పదాన్ని ప్రయోగించాడు. ధర్మజ్ఞ అని చెప్పలేదు, ధర్మజ్ఞ ప్లస్ చ కలిపితే ధర్మజ్ఞశ్చ. ఆ చకారం ప్రయోగించడం వల్ల చెప్పని దాన్ని కూడా చెప్పినట్లే అయిందండి అన్నారు. ఏం చెప్పని దాన్ని చెప్పినట్లే అయింది అంటే, కేవలం ధర్మాచరణ సామాన్య ధర్మము విశేష ధర్మం మాత్రమే కాదండి, పట్టకూడని అధర్మం ఏంటో దాన్ని కూడా తెలిసినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, తన తండ్రిని సత్యం పైన నిలబెట్టాలి అనేది రాముడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తన తల్లి కొరకు మీరు వెళతా అని చెప్పి ఏదో దశరథ చక్రవర్తి ఏడుస్తున్నాడు వెనక్కి వస్తే ధర్మం కాదు అది, అది ధర్మం కాదు. అందువల్లనే అబద్ధం ఆడమని చెప్పాడు. ఇది విశేష ధర్మం అని గమనించాలి, అంతేగాని రాముడి అబద్ధం ఆడమన్నాడండి అని చెప్పొద్దు. ఇలా ఎన్నో ఎన్నో మనకు కనబడుతుంటాయి. సో అలాంటి సామాన్య ధర్మాన్ని విశేష ధర్మాన్ని తెలిసినటువంటి వాడు, ఏది అధర్మమో ఏది వదిలిపెట్టాలో తెలిసినటువంటి మహానుభావుడు. చక్రవర్తి చనిపోయాడని తెలిసిన తర్వాత, స్వర్గస్థుడయ్యాడని తెలిసిన తర్వాత భరతుడు, శత్రుఘ్నుడు, వశిష్ఠుడు, ముగ్గురు తల్లుడు, అయోధ్య పురవాసులు అందరూ కలిసి చిత్రకూట పర్వతానికి వెళతారు. వెళ్ళి రామ తండ్రి చనిపోయాడు, ఇంకా ఎవరి మాట కోసం నువ్వు ఉండాలి అడవుల్లో, హాయిగా యవనాన్ని అనుభవించాల్సినటువంటి సమయంలో, రాజ్యాన్ని అనుభవించాల్సినటువంటి సమయంలో ఈ నారచీరలు కట్టుకొని ఎందుకయ్యా అవస్థ పడతావు? నువ్వు ఎవరి కోసం మాటిచ్చావో ఆ వ్యక్తే లేడు, ఇంకెందుకు ఈ వనవాసం? అయోధ్యకు వచ్చి అని భరతుడు బ్రతిమాలాడు. వాళ్ళ కుల గురువు వశిష్ఠుడు ఇప్పటికీ ఉన్నాడు. వశిష్ఠుడు గుర్తుపెట్టుకోండి, వశిష్ఠుడు ఇప్పటికీ ఉన్నాడు. వశిష్ఠుడు కూడా రామ వచ్చే అన్నాడు. వచ్చాడా రాముడు? అవకాశం ఉన్నప్పుడు వచ్చాడా అండి? మనం ఏం చేస్తాం? మనం ఏమాత్రం అవకాశం ఉన్నా లూప్ హోల్స్ ఉంటే దాన్ని గ్రాప్ చేయాలని చూసుకుంటాం మనం. అసలు మొట్టమొదటిది మాట మీద నిలబడం మనం. మనం అంటే మీరు కాదు, దక్షిణట్వాడు అనుకోండి, ముందు మాట ఇస్తే నిలబడే వాళ్ళం కాదు మనం. అలాంటిది ఏదో ఇచ్చిన మాటకి ఏదో కష్టాలు పడ్డాం, ఏదో మాట ఇచ్చాం కదా అని చెప్పి అడవులోకి వచ్చాం, నానా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ, ఎప్పుడైపోతున్నాయి 14 సంవత్సరాలు అని అనుకున్నాడా రాముడు? వాడి మధ్యలో చక్రవర్తి చనిపోయాడు, స్వర్గస్థుడు అయ్యాడు, వీళ్ళందరూ వచ్చి బతిమలాడుతున్నాడు. ఏ భరతుడో వచ్చి బ్రతిమలాడితే సరే భరతుడు వచ్చాడు వెళ్ళాను అనుకోవచ్చు, అట్లా కాదు కదా. భరతుడు వచ్చాడు, శత్రుఘ్నుడు వచ్చాడు, ముగ్గురు తల్లులు వచ్చారు, వాళ్ళ కులగురువు వచ్చాడు. ఎవడండి కాదని వాడు రాముడు వెళ్ళిపోతే? ఆ బాణాలు పక్కన పడేసి, ఆ నారచీరలు పక్కన పడేసి, పట్టు పీతాంబరాలు కట్టుకొని అదే రథం మీద రజనీకాంత్ లెవెల్లో ఒక్క ఎగురు ఎగరేసి కూర్చుంటే ఎవడు కాదనేది రాముడిని? మీరు కాదంటారా? నేను కాదంటానా? ఎవడు కాదనలేడు. అందరూ వచ్చారు అక్కడ. ద హోల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అయోధ్య హ్యావ్ రీచ్డ్ దేర్. ప్రతి ఒక్కరు వచ్చారు అక్కడికి. ఎవరొక మాట అనేవాడు కాదు. అవకాశం ఉన్నప్పుడు కూడా ఏమాత్రం కూడా చలించగా ఆ ధర్మం నుంచి తప్పని వాడు దృఢవర్త. అదే శ్లోకంలో 2 లైన్లో ఉంది. తన యొక్క నియమాన్ని తప్పని వాడు, అవకాశం ఉన్నా కూడా దాన్ని తప్పని వాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వాడు. ధర్మజ్ఞ కృతజ్ఞశ్చ. కృతజ్ఞత కలవాడు అంటే ఇది కూడా బాగా వినాలి మనం.
ఏ చిన్న ఉపకారం చేసినా సరే, ఏ చిన్న సహాయం చేసినా సరే వాళ్ళని బాగా బాగా మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకునేవాడు శ్రీరామచంద్రమూర్తి. ఉదాహరణకి మన అన్నపూర్ణ గారు, సుకన్య గారు దేవాలయానికి వెళుతున్నారు, లక్ష్మీకంఠ పెరుమాళ దేవాలయానికి వెళుతున్నారు. ఆ దారిలో ఏదో ఒక ముళ్ళ కంచె ఉంది, వాళ్ళకి తగిలింది అది. అది చూసి అయ్యో ఇది కొంచెం గుచ్చుకుందే, ఇంకెవరన్నా వస్తే ఇబ్బంది పడతారేమో అని ఆ కంచెను తీసి పక్కన పడేశారు. వాళ్ళిద్దరు వెనకాలే రాముడు నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు రాముడు ఏమనుకుంటాడో తెలుసా? రాముడు ఏమనుకుంటాడంటే వీళ్ళకి గుచ్చుకుంది కాబట్టి తీసి పడేసాడు అనుకోడు. ఓహో నేను వస్తున్నానని నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో అని ఈ సుకన్య, ఈ అన్నపూర్ణ ఆ కంచెను తీసి పక్కన పడేశారే, బా ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు అని వాళ్ళు అనుకోకుండా చేసేటువంటి సహాయాన్ని కూడా వాళ్ళ రాముడి కోసమే చేశాడు అనుకొని వాళ్ళ విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటాడు రాముడు. ఇది కృతజ్ఞశ్చ అంటే. ఇంత మాత్రం కాదు, ఒకవేళ వాళ్ళు రాముడి విషయంలో 100 అపకారాలు చేసినా సరే, 100 తప్పులు చేసినా సరే, వాటిని ఏమాత్రం మనసులో కాదు కదా, అసలు కొంచెం ధ్యానంలోకి ఒక తలపు కూడా రాదు రాముడికి. అలాంటి వాడు శ్రీరాముడికి 100 అపచారాలు చేసినా సరే వీడి 100 అపచారాలు చేసడానికి అసలు తలంపు కూడా రాదు. కానీ అప్రయత్నంగా నాలాంటి వాడు ఏదైనా చిన్న సహాయం చేస్తే మాత్రం అది నా కోసమే చేశాడు శ్రీరాముడు అని అనుకునేవాడు శ్రీరాముడు. ఈయన లేదా ఈమె నా కోసమే చేసింది ఇది అంటే చిన్న సహాయానికి కూడా ఎంతో ఎంతో మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకునేటువంటి వాడు మహానుభావుడు. ఇదంతా శ్రీరామాయణంలో అద్భుతంగా మనకు కనబడుతుంది. హనుమంత్ స్వామి వచ్చినప్పుడు శ్రీరాముడిని, లక్ష్మణ స్వామిని చూసినప్పుడు మీరెవరు అని అడిగినప్పుడు లక్ష్మణ స్వామి చెప్తాడనమాట, ఈయన మా అన్నయ్య, ఈయనకు నేను శివుడిగా దాసుడిగా ఉన్నాను. సరే నేను ఈయనకు దాసుడిగా ఉన్నానంటే మరి ఈయన పెద్దవాడిని చిన్నవాడిని, సాధారణమైన ధర్మం ఏంటండి? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు సేవ చేయాలి కదా, ఇది ధర్మం ఇది. ఓ హనుమా, ఈయన పెద్దవాడు కాబట్టి నేను చిన్నవాడిని కాబట్టి నేను ఈయనకు కైంకర్యం చేస్తున్నాను అనుకుంటావేమో, అట్లా కాదు. ఈయన యొక్క కళ్యాణ గుణాలకి నేను వశపడి ధర్మజ్ఞశ్చ బహుజ్ఞశ్చ ఎన్నో అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు, చాలా కృతజ్ఞత కలిగినటువంటి ఈ రాముడికి స్వరూపం చేత ఆయన గుణాలకు లోబడి నేను కైంకర్యం చేస్తున్నానయ్యా అని చెప్తాడు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు కైంకర్యం చేస్తే ఆ, ఏదో పెద్దవాళ్ళు కాబట్టి చేయాలి కాబట్టి చేస్తారండి మొక్కుబడిగా. ప్రేమతో చేయాలని రూల్ ఏమన్నా ఉందా? చేయొచ్చు, చేయకపోవచ్చు కదా. అలా ఒక సంబంధం చేత కైంకర్యం చేస్తే దానికి స్వరూపకృత దాస్యం అని పేరు, రాసుకోండి. స్వరూపకృత దాస్యం. అత్తగారు మంచంలో పడ్డారు, సేవలు ఎవరు చేయాలండి? కోడలు చేయాలి, అది ధర్మం, అది స్వరూపకృత దాస్యం. ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కింద ఒక ప్యూన్ ఉన్నాడు, ఆఫీసర్ వచ్చినప్పుడల్లా డోర్ తీయాలి, ఆయన ఫైల్స్ తీసుకొని రావాలి, ఆయనకు కైంకర్యం చేయాలి, అది స్వరూపకృతం. కానీ అదే బాసు చాలా మంచి గుణాలు కలిగిన వాడై ఉండి ఆ గుణముల చేత ప్రీతి పొందిన వాడు సేవకుడు అయి ఉంటే అటు స్వరూపంతో పాటుగా ఇటు గుణాలతో కూడా వీడు చేసే కైంకర్యం చాలా తృప్తినిస్తుంది. అలా గుణాలకి లోబడి చేసే దాస్యాన్ని గుణకృత దాస్యము అని అంటారు. గుణకృత దాస్యము ఇది చాలా గొప్పది. ఎదుటి వాళ్ళ యొక్క గుణాలకు లోబడి, వాళ్ళ గుణాల చేత ఓడింపబడి, అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ యొక్క కళ్యాణ గుణాలను మెచ్చుకొని వాళ్ళని తలుచుకోకుండా ఉండలేక వాళ్ళకి కైంకర్యం చేయకుండా ఉండలేని ఒక స్థితి, ఆ స్థితి లక్ష్మణస్వామి. క్షణకాలం కూడా శ్రీరాముడికి కైంకర్యం చేయకుండా ఉండలేని స్థితి లక్ష్మణస్వామిది. అది కృతజ్ఞశ్చ, ఆ కృతజ్ఞత చూపించేవాడు శ్రీరామచంద్రమూర్తి. సత్యవాక్య దృఢవర్త, సత్యవాక్ పరిపాలన దక్షుడు కదా. అంటే ఏంటి? కష్టాల్లో కూడా ఏమాత్రం మాట తప్పనివాడు. మనకు అనుకూలంగా ఉన్నంత వరకు మనం ఇచ్చిన మాటలు మనం నెరవేరుస్తామండి. మన అనుకూలంత కాలం ఓ 10,000 అడిగారు మీరు, వచ్చే మండే రండి అన్నాం. సడన్గా ఏదో అర్జెంట్ అవసరం పడింది, నేను ఆ 10,000 వాడుకోవాల్సి వచ్చింది, ఏదో కష్టం కలిగింది. ఇప్పుడు ఏమైంది? నెక్స్ట్ మండే మీరు వస్తే ఏం చెప్పాలి?
మీకు ఇవ్వాలి, వాస్తవానికి మాట ఇచ్చాం కాబట్టి. కానీ ఏం చెప్తాం? ఏదో కష్టం వచ్చిందండి వాడేసుకున్నాము, ఇవ్వలేకపోయాము, క్షమించండి. అట్లా కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ మాట నుంచి తప్పనివాడు సత్యవాక్ పరిపాలన దక్షుడు. అందుకే మనకు సంక్షేమ రామాయణంలో వస్తుంది, సంక్షేమ రామాయణంలో ఇందులోనే వస్తుంది. కైకేయా ప్రియ కారణాత్. ఎందుకు వెళ్ళాడు అడవులకి అంటే తండ్రి మాట కోసం. అది తర్వాత, ముందు తల్లి కోరిక మేరకు వెళ్ళాడు అని వస్తుంది. సత్యవాక్యం అంటే సత్యవాక్య దృఢవ్రత, గొప్ప దృఢమైన సంకల్పం కలిగినటువంటి వాడు, తన యొక్క సంకల్పం నుంచి చలించని వాడు శ్రీరాముడు. తర్వాత చారిత్రేణ చ, గొప్ప చారిత్రం కలిగిన వాడు. చారిత్రం అంటే ఏంటి? చారిత్రం అంటే తమ యొక్క కుల ఆచారాలను పాటించేవాడు, వర్ణాశ్రమ ధర్మాలకు తగ్గట్లుగా ఉండేవాడు. మనం ఏ వర్ణంలో ఉన్నామో ఆ వర్ణాలకు తగ్గట్టుగా ఉండాలి. కదా? చాతుర్వర్ణ్యం మయా సృష్ట అని చెప్తాడు భగవానుడు. ఈ 4 వర్ణాలు నా చేత సృష్టింపబడినవి. అంటే ఇందులో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని కాదు. సమాజం ముందుకు నడవాలి అంటే వీళ్ళందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని. ఇప్పుడు ఇది మాట్లాడాలంటే మీరు క్యాస్టిజం మీద మాట్లాడుతున్నారా అంటే కొంతమంది తెలివి తక్కువ వాదన చేస్తుంటారు. మరి అదే అప్లికేషన్ ఫామ్లో క్యాస్ట్ అని ఉంటే రాయడానికి ఏం మొహమాట పడరు. మళ్ళీ క్యాస్ట్ అని రాయడానికి మొహమాట పడరు. ఇలాంటి వాటిల్లో చెప్తున్నప్పుడు మాత్రం క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారండి అంటారు. తప్పు అది. ఎప్పుడైనా శాస్త్రంలో ఒక విషయం చెప్పబడింది అంటే దాని కూలంకుషం, దాని రూట్స్ నుంచి సమగ్రంగా పెద్దల ద్వారా అర్థం చేసుకోవాలి తప్ప దాని పెడార్థాలు తీసుకొని దాన్ని మనం ఏదో ఊహించుకొని చెడు ప్రచారాలు చేసుకోకూడదు. పురుష సూక్తం ఏం చెప్తుంది? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత. ఆ పరమపురుషుడు యొక్క దాంట్లో ఎలా ఉద్భవిస్తారో చెప్తుంది. సొసైటీలో అత్యధికంగా గౌరవింపదగిన వాడు ఎవడు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? కేవలం కులం చేత పుట్టుక చేత ఉన్నవాడా? కాదు. బ్రహ్మజ్ఞానం కలవాడే బ్రాహ్మణుడు. ఆచారం తెలిసిన వాడే బ్రాహ్మణుడు. సంఘానికి, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి దిశానిర్దేశం చేసేవాడు బ్రాహ్మణుడు. ఇది ధర్మం, ఇది ధర్మం కాదు అని. మీకు డౌట్ ఉంటే ఒకసారి చరిత్ర తిరిగేవేయండి. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన మండపంలో అష్టదిగ్గజాలు ఉండేవారు కదా, కవులు ఉండేవాళ్ళు, గొప్ప గొప్ప వేదాంత చదువుకున్నటువంటి వేదాంత బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. ఎందుకు పోషించాడు బ్రాహ్మణుల్ని అంటే రాజు తన అధికారాన్ని నిర్వర్తిస్తూ ఆ రాజ్యభారాన్ని మోసేటప్పుడు కొన్ని కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. కరువు కటకాలు వస్తాయి. కొన్నిసార్లు యుద్ధం చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. కొన్నిసార్లు ప్రజలకు కీడు వస్తుంది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? బ్రాహ్మణుడికి తెలుసుకోవాలి. ఆ బ్రహ్మజ్ఞానం గల బ్రాహ్మణుడు శృతి, స్మృతి వీటిలో అంటే వేదంలో, ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందో చూసి దానికి తగు సూచన ఇచ్చి రాజుగారికి వాటిని అమలు చేసి తద్వారా రాజ్యంలో దుర్భిక్షం లేకుండా చేయగలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. వాడికి సేవ చేయడమే మిగతా వర్ణాల వారి యొక్క విధి, కర్తవ్యము. అంటే వారిని గౌరవించడం అని అర్థం. సేవ చేయడం అంటే వాళ్ళకి అడుగులు ఒత్తాలా అండి, వాళ్ళకి సంభావనలు ఇవ్వాలండి, ఇది కాదు అర్థం. సేవ అంటే ప్రీతి అని అర్థం. వాళ్ళకి నచ్చినట్టుగా నడుచుకోవడము, వాళ్ళకి ఆనందం కలిగేట్లుగా మనం నడుచుకోవాలి. అంటే ఏంటి? ఏ వర్ణాల వారికి ఏ ధర్మాలు ఉన్నాయో వాటిని తప్పక మనం పాటించాలి. మన కుల ఆచార ధర్మాలను మనం తప్పక పాటించాలి. ఏమండి ఈ వర్ణంలో వాళ్ళు వీళ్ళనే వివాహం చేసుకోవాలి ఏమవుతుంది? మేము వాళ్ళని చేసుకుంటే ఏమవుతుంది? వాళ్ళు మనుషులు గారా? వాళ్ళు మనుషులు గారా అండి? ఈ ప్రశ్న మనం అడిగేది మన పిల్లలు. ఈ ప్రశ్న అడుగుతారు మన పిల్లలు. ఎవరైనా ఒకరు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. సౌమ్య గారు మీరు అడ్మిట్ చేసుకోండి. ఏమండి ఈ ప్రశ్నలు వస్తాయా రావా? చాలా చోట్ల వస్తాయి, చాలా సార్లు అడుగుతారు. ఎందుకు చేయాలి? ఈ ఆచారం ఎందుకు పాటించాలి? శ్రావణ మాసం జ్యోతి పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి?
మన ఆశ్రమం సంబంధించినటువంటి వాళ్ళని వివాహం చేసుకోవాలి, ఏమవుతుంది? వాడు మనిషే కదా, వాడు మనిషే. నీ తెలివి బాగానే ఉంది, నేను ఒప్పుకుంటాను. మరి ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళకు ఒక డెంగీ ఫీవరో చికెన్ గునియానో ఫీవర్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్లేట్లెట్స్ తగ్గిపోయి బ్లడ్ కావాలి అంటే ఏ బ్లడ్ అయినా ఎక్కించొచ్చా అండి స్వామి గారు? లేదండి, ఎవరు బి వాళ్ళ వాళ్ళ పాజిటివ్ టైం వాడికి బట్టి బి పాజిటివ్ వాడికి ఏబి నెగిటివ్ ఎక్కిస్తే వాడు ఉంటాడా పోతాడా? పోతాడు. ఆ, మరి ఈ ప్రశ్న అడిగిన వాళ్ళకి ఈ సమాధానం, ఈ ప్రశ్న మనం వేయాలి, తిరిగి వేయాలి. మనుషులందరూ ఒక్కటే అని ఏదో సమాధానం చెప్పడం అది కాదు ఇక్కడ. మరి రక్తం అంతా ఒకటే కదా, ఏదెక్కిస్తే? వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలి. ఎందుకు ఏర్పాటు చేశాడు భగవంతుడు? ఎందుకు పెద్దలు దీన్ని ఏర్పాటు చేశారు అంటే మన శ్రేయస్సు కోసం, మన బాగు కోసం ఏర్పాటు చేశారు. దానిలో ఉన్న అంతరార్థం ఇవాళ మీరు ఏదో సంక్షేమ రవాణా వింటున్నారు కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలుసండి. ఎంతమంది వింటున్నారు? ఎంతమందికి ఈ విషయాలు తెలుస్తాయి? ఎంతమందికి ఇంత డీప్ నాలెడ్జ్ ఉంటుంది? కాబట్టి ప్రతిదీ ఒకటి పరమాత్మ ఆజ్ఞ ఇచ్చాడు అంటే వేదం ద్వారా ఇచ్చాడు. ఆ వేదం అందింది అంటే ఋషుల ద్వారా అందింది. ఋషుల ద్వారా అందిన వేదం మనదాకా వచ్చింది అంటే ధర్మశాస్త్రాల రూపంలో మనకు అందించారు. దానికి స్మృతి అని పేరు. ఆ వేదాన్ని సేవించి దానిలో ఉన్న ఎసెన్స్ని మెమరైజ్ చేసుకొని గ్రంథాల రూపంలో మనకి ఇచ్చారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ రిఫర్డ్ యాజ్ స్మృతి. అందులో వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. దాన్ని పాటిస్తే మనకు శ్రేయస్సు, దాన్ని పాటించకపోతే శ్రేయస్సు కలగదు. వర్ణాచార ధర్మాలన్నీ సంకరమైపోతాయి. చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ముందు సనాతన ధర్మం మీద మనకి ఎంత విశ్వాసం మనకుంది, ఎంత అవగాహన మనకుంది. ఏమంటే ఋషులు తెలివి తక్కువ వాళ్ళండి. వాళ్ళు సంసారాన్ని వదిలిపెట్టి కొన్ని వందల వేల సంవత్సరాలు ఆహారం కూడా తీసుకోకుండా తపస్సు చేసి భగవతత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళు మనకంత చులకనగా అవపడుతున్నారా ఇవాళ? ఇవాళ లేదా టెక్నాలజీ? ఋషుల కాలంలో ఉన్న టెక్నాలజీ ఇవాళ లేదు. మనస్సంకల్పం చేతనే లోకాలని తిరిగి వచ్చేవాడు ఋషులు. లేచి నిలవడకపోతే కింది రూమ్కి వెళ్ళలేము, లేచి ఎక్కకపోతే 2 మెట్లు ఎక్కలేము. ఆఖరికి ఆకాశంలో ప్రయాణించాలన్నా ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అక్కడి నుంచి కనెక్టింగ్ బస్ ఎక్కి వెళ్ళాలి, అక్కడి నుంచి ఫ్లైట్లో మళ్ళీ మెట్లు ఎక్కాలి. మన బతుకులకు ఋషులు సంకల్ప మాత్రం చేత లోకాలని గమనం చేసినటువంటి వారు. మరి అలాంటి వారు ఒక శాస్త్రాన్ని మనకు అందించారంటే, అలాంటి గొప్ప మహర్షి వాల్మీకి మహర్షి శ్రీరామాయణం ఇతిహాస శ్రేష్టం అందించాడంటే దీన్ని సేవించకపోవడం ఎంత దౌర్భాగ్యం మనది. సనాతన ధర్మంలో ఉంటూ హిందువులు అని చెప్పుకుంటూ ఇందులో ఏ విషయాలు ఉన్నాయి, ఎవరి కోసం చెప్తున్నారు, ఎవరి బాగు కోసం చెప్తున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకోకపోతే ఏంటి మహతీ వినష్టి అన్నారు. ఇంతకన్నా గొప్ప నష్టం ఇంకొకటి లేదు అన్నారు. కాబట్టి వర్ణాచార ధర్మాన్ని ఎవడు పాటిస్తాడో అదో వాడు చారిత్రం కలవాడు. వీడు గొప్ప కులంలో పుట్టాడనగానే ఏమి అక్కడ పెద్ద కొమ్ములు వచ్చేయండి. వాడు ఎట్లా ఉంటున్నాడు, వాడి ఆచారం ఏమిటి, వాడి ధర్మం ఏంటి, వాడి యొక్క జీవన విధానాన్ని చూసి ఎస్ వీడు గొప్ప కులానికి చెందినవాడు, వీడి యొక్క ఆచార ధర్మం ఇలాంటిది అని జడ్జ్ చేస్తారు తప్ప నేను బ్రాహ్మణుడిని, నేను వైష్ణవుడిని ఇంత పొడుగు బొట్టు పెట్టుకున్నంత మాత్రం ఏం ఉపయోగం ఉండదు. ఆచార వ్యవహారాల్లో అది రిఫ్లెక్ట్ అవ్వాలి, ప్రతిబింబించాలి. అలాంటి వాడు చారిత్రం. అలాంటి నడవడిక గలవాడు శ్రీరామచంద్రమూర్తి. సకల శాస్త్రాలు అభ్యసించినటువంటి వాడు, సకల ధర్మాలు తెలిసినటువంటి వాడు. శ్రీరామచంద్రమూర్తి విలువిద్య నేర్చుకుంటూ, అలాగే అశ్వవిద్య అంటే గుర్రం మీద వెళుతూ ఆ స్పీడ్గా గుర్రాన్ని రైడ్ చేస్తూ అవి నేర్చుకుంటున్నప్పుడు, ఏనుగు అంబారీకి యుద్ధం చేయడం నేర్చుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం అలసట వచ్చి కాసేపు అక్కడ సేద తీరుతాడు. సేద తీరడం అంటే రెస్ట్ తీసుకోవడం అర్థం. అలా రెస్ట్ తీసుకున్న సమయంలో శీలవృద్ధై, వయోవృద్ధై, జ్ఞానవృద్ధై మహానుభావులందరూ కూడా రాముడు చుట్టూ చేరి వాళ్ళకున్న సందేహాలను తీర్చుకుంటూ ఉంటారు. తెలిసిన శ్రీరామాయణంలో వస్తుంది ఈ విషయం. రాముడు కత్తి విద్య ఇంకేవో రకరకాల విద్యలు నేర్చుకుంటూ కొంచెం అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఆ లోకులందరూ కూడా వచ్చి, పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి, రామ
ఈ ధర్మ సూక్ష్మం ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే రకరకాల శాస్త్రాల్లో వాళ్ళకి ఏ సందేహాలు ఉంటాయో అవన్నీ కూడా శ్రీరాముడి ద్వారా నివృత్తి చేసుకునేవారు, అంటే క్లారిఫై చేసుకునేవారు. అలాంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. శాస్త్రం మీద ఎంత పట్టుంటే అన్ని ధర్మాలను తెలిసి ఉండాలండి. అది ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవర్త చారిత్రేణ చ కౌయుక్త సర్వభూతేషు కోహిత. భూత అంటే ఉన్నటువంటి వస్తువులు అని అర్థం. భూతం అనేది భూతాలు దయ్యాలని కాదు, ప్రతీది ప్రతీది అనమాట. అంటే ఆకాశం మొదలుకొని చెట్లు చేమ జంతువులు మనుషులు అందరు రాక్షసులు ఎవరైనా సరే అన్ని జీవుల యొక్క హితాన్ని కోరేవాడు శ్రీరామచంద్రమూర్తి. అందరి యొక్క హితాన్ని, వెల్ విషర్ అంటారు చూసారా, అది మనం ఇవాళ ఏదో కొంతమంది చెప్తున్నాం కానీ ఆ వెల్ విషర్ ఎంతవరకు ఉంటుంది, వాడికి అనుకూలంగా ఉన్నంత వరకు మాత్రమే వెల్ విషర్గా ఉంటారండి. ఒకసారి వాళ్ళు వెల్ విషర్ అనుకున్నా లేకుండా కొంచెం రివర్స్గా మాట్లాడినా కొంచెం గట్టిగా చెప్పినా కూడా ఈయన కొంచెం గర్వం ఎక్కువ పక్కన పెట్టేసి అంటాడు, అయిపోయింది అక్కడితో. అది కాదు, సర్వభూతేషు కోహిత, ఈ సమస్త ప్రాణి యొక్క హితాన్ని కోరేవాడు పరమాత్మ కదా. పరమాత్మ అందరిలో అంతర్యామిగా ఉంటాడు, మన హితాన్ని కోరుతూ ఉంటాడు. నాయన ఇది వద్దు, ఇది తీసుకో, ఇది తెలుసుకో అని చెప్తూ ఉంటాడు. మనం భగవంతుని మాటలు ఎట్లాగో లెక్క పెట్టము, కనీసం ఆచార్యుల రూపంలో, భావతత్వం రూపంలో, బంధువుల రూపంలో కొంత మంచి తెలియజేయాలని చూస్తూ ఉంటాడు. వాళ్ళ మాట మనం లెక్క పెట్టాం. అలా ఉండకూడదు. ఎప్పుడెప్పుడు అవకాశాలు వచ్చినా ఎంత వయసు అయినా సరే నేర్చుకునేది చాలా ఉంటుంది. సర్వజ్ఞుడు ఎవరు లేరు ఈ లోకంలో, పరమాత్మ ఒక్కడే సర్వజ్ఞుడు. కాబట్టి అందరి యొక్క హితాన్ని కోరేవాడు ఎవడు? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ రాముడిలో ఉన్నటువంటి గుణాలు. కానీ ఈ గుణాలు ఎవరిలో ఉన్నాడయ్యా, ఎవరిలో ఉన్నాయి అని వాల్మీకి మహర్షి అడుగుతున్నాడు నారద మహర్షి. గోవిందరాజే వ్యాఖ్యాన్ని పట్టుకొని మనం ఇవన్నీ రాముడిలో ఉన్నాయని చెప్పుకుంటున్నాం మనం. కానీ ఇంకా నారద మహర్షి చెప్పడం ప్రారంభించలేదు, ఇంకా చెప్పబోతాడు మనం. కానీ మనం ఇప్పుడు ఈ గుణాన్ని మనం అనుభవిస్తున్నాం అనమాట. సర్వభూతేషు కోహిత. విద్వాన్ కహ, విద్వాన్ అంటే ఎవడు చెప్తా, విద్వాంసుడు. వేత్తీతి విద్వాన్, రాసుకోండి. వేత్తి, వేత్తి, విఈటిటిఐ, వేత్తి ఇది విద్వాన్. వేత్తి ఇది విద్వాన్ కలిసి చదివితే వేత్తీతి విద్వాన్, తెలిసినవాడు అని అర్థం, బాగుగా తెలిసినవాడు అని అర్థం. అంటే సకల శాస్త్రాన్ని తెలిసినవాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శ్రీరాముడి యొక్క రెస్ట్ టైంలో కూడా అందరూ వచ్చి తమ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకునేవారు అని. అన్ని రకాలటువంటి విద్యలను తెలిసినటువంటి వాడు. సమర్థుడు, సర్వకార్య ధురంధరుడు, ఏ పనిచ్చినా కూడా చక్కగా దాన్ని చేసేటువంటి వాడు. కహ సమర్థశ్చ, సమర్థుడు ఎవడయ్యా, ఏ పని చెప్పినా కూడా సమర్థంగా చేసేవాడు. మనకు కనపడుతుంది కదా, విశ్వామిత్ర మహర్షి సిద్ధాశ్రమంలో యాగం చేస్తున్నాడు, రాక్షసుల వల్ల ఇబ్బంది కలుగుతుంది. అయోధ్యకు వచ్చాడు, చక్రవర్తిని కలిశాడు. చక్రవర్తి అన్నప్పుడల్లా మీకు దశరథ చక్రవర్తి గుర్తు రావాలి. ఓకే, వచ్చాడు, చక్కగా ఆహ్వానించాడు. ఆహా మహర్షి, మీరు పాదం మోపడమే మాకు చాలా గొప్ప విషయం, ఎంతో పుణ్యం చేసుకున్నాం, మీలాంటి వారు మా దగ్గర రావడమా, స్వామి ఏం కావాలో చెప్పండి అడగండి అన్నారు. విశ్వామిత్ర మహర్షి చెప్పాడు, యుద్ధం చేయాలయ్యా, రాక్షసులు ఉన్నారు, మీ వాడిని పంపించు అన్నాడు. కాకపక్ష ధరం వీరం జ్యేష్ఠం మే ధాతుమర్హసి. చక్కడిలా కురులు ముందుకు రింగులుగా ముందుకు ఇట్లా పడి ఊగుతూ ఉంటాయి అన్నమాట. కాకపక్షం అంటాం దాన్ని. ఆ రోజుల్లో త్రేతాయుగంలో అది స్టైల్. అది బహుశా పౌరాణిక పాత్రల్లో మీకు కనబడుతుంటాయి. కిరీటం ఉన్నప్పటికీ కూడా కొంచెం ముందు రింగుల చుట్టూ ముందుకు వస్తుంది, నల్లటి వెంట్రుకలు కడిగి ఇలా చుడుం తిరిగి ఉంటుంది అనమాట. కాకపక్ష ధరం అంటారు. అలాంటి వాడిని జ్యేష్ఠమే ధాతు మర్హసి, ఎందుకంటే ఆ కాకపక్షం అనేది అందరికీ ఉంది. రాముడికి ఉంది, లక్ష్మణుడికి ఉంది, భరతుడికి ఉంది, శత్రువుడికి ఉంది. మరి ఇందులో ఎవరు పంపించాలి అంటే జ్యేష్ఠమే ధాతు మర్హసి, పెద్దవాడిని పంపించవయ్యా అన్నాడు. సరే, చిన్నపిల్లవాడు ఇలా పంపించాలన్నాడు. తర్వాత కన్విన్స్ చేయడు, పంపించేశాడు కదా. పంపించేశాడు, మరి అక్కడ రాక్షసుని కూడా సంహరించాడు. సమర్థంగా విశ్వామిత్ర మహర్షి చెప్పినటువంటి పనిని నిర్వహించాడు. పెద్దలు ఏ పని చెప్పినా దానిని సమర్థంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యము కలిగిన వాడు శ్రీరామచంద్రమూర్తి. ఇంకా ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయనుకోండి, మనం ముందుకు సాగుదాం. దృఢవ్రత అయిపోయింది.
సర్వభూతేషు కోవితః విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. అంటే ఏంటి? ఏక ప్రియదర్శన కహ. చూడండి, కశ్చైక ప్రియదర్శన అంటే ఏంటి? ఏక ప్రియదర్శన కహ అని అర్థం. అంటే ఎల్లప్పుడూ, ఎప్పుడు చూస్తున్నా సరే ఇంకా చూస్తున్నా కొద్దీ చూడాలి అనిపించేవాడు ఎవడు? ఇప్పుడు ఉదాహరణకి మనకు చాలా మంది నచ్చుతుంటారు. మామూలుగా కాలేజ్ డేస్లో, టీనేజ్లో ఉన్నప్పుడు ఫలానా హీరో, ఫలానా హీరోయిన్, ఇంకెవరో నచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. లేదా ఇంకెవరో అనుకోండి, ఇంకెవరు పెద్దవాళ్ళు అనుకోని ఇంకేదో అనుకోండి, ఎవరో ఒక వ్యక్తి నచ్చిన వాడు ఉన్నారు. ఆ నచ్చిన వాడు మన ఇంట్లోకి వచ్చి ఉన్నారు. ఎన్ని రోజులు చూస్తాం మనం వాడిని, ఆ వ్యక్తిని? ఇలాగే అంతే ఆనందంగా చూస్తున్నా కొద్దీ చూస్తూనే ఉండాలనిపిస్తుందండి. ఎంత చూస్తున్నా అసలు బోర్ కొట్టట్లేదండి అని ఎవరైనా ఉండగలరా అండి అట్లా చూస్తూ? ఒక గంట చూస్తారు, ఒక 2 గంటలు చూస్తారు, ఒక రోజు చూస్తారు, రెండో రోజు చూస్తారు, మూడో రోజు మొహం కొట్టేస్తారు, పక్కన పడేస్తారు. అట్లా కాదు, ఎప్పుడు చూసినా ప్రియదర్శన అంటే చూసే వాళ్ళకి ఆనందం కొలిపే రూపంలో కనిపించేవాడు, చూసే వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేట్లా కనిపించేవాడు. కశ్చైక ప్రియదర్శన, ఏక ప్రియదర్శన, ఎప్పుడు ఎల్లప్పుడూ. ఎవరు చూసినా, మీరు చూసినా అంతే, దాసుడు చూసినా అంతే, శూర్పణఖ లాంటి రాక్షసు చూసినా అంతే, రావణాసుడు చూసినా అంతే, విభీషణుడు చూసినా అంతే, సుగ్రీవుడు లాంటి కోతి వానరుడు చూసినా అంతే, ఎవరు చూసినా సరే. ఆఖరికి తన భర్తని సంహరించినటువంటి వాడు, తన భర్త శవం ఎదురుగా ఉన్నప్పటికీ కూడా, రావణాసుడి యొక్క శవం ఎదురుగా ఉన్నప్పటికీ కూడా, మండోదరి రాముణ్ణి తిట్టాలి అని వచ్చి చూస్తూ నిశ్చేష్టురాలై తమసహ పరమోధాత అని కీర్తించింది 4 శ్లోకాల్లో. మండోదరి చతుశ్లోకి అని సంప్రదాయంలో చాలా అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు పెరియవాచ్యాన్ బిళ్ళై. కళ్ళలోంచి నీళ్ళు వచ్చి కింద పడిపోవాలి ఆ వ్యాఖ్యానం వింటే. అద్భుతమైన రసోక్తులు అనమాట. ఎంత గొప్పగా కీర్తించిందండి మండోదరి. తన భర్తను చంపినవాడు ఎదురుగా ఉంటే, ఆ చనిపోయిన భర్త శవం బాడీ ముందుంటే రాముణ్ణి తిట్టాలని వచ్చి చూసి ఆహా అని రాముణ్ణి కీర్తించిందండి. ఉపనిషత్ సారం అంతా 4 శ్లోకాల్లో పెట్టి కీర్తించింది. ఎలా ఎలా సాధ్యం ఇది? ఎవరు చూసినా, ఎప్పుడు చూసినా కొత్త కొత్తగా ఒప్పుడు ఉంటాడు పరమాత్మ. ఎప్పుడుకప్పుడు నారాయణముదే అన్న రీతిలో. అలా చూసిన వాళ్ళకి బోర్ కొట్టదు, ఎవరు చూసినా అంతే. సరే, చక్రవర్తికి 60,000 సంవత్సరాల తర్వాత పుట్టాడండి, కాబట్టి ఆయనకి చూస్తే ప్రియంగా ఉంటాడేమో, కౌశల్యం చూస్తే బాగుంటాడేమో, సరే ఎలాగో 3 తల్లులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆనందం కల్పించేవాడేమో. అలా కాదు, ప్రతి చెట్టు పుట్ట జంతువు ప్రతిదీ రాముడు చూస్తే ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా రాముడు సేవిస్తూ ఉండాలి అనిపిస్తుంది. అలాంటి ఒక రూపం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. శత్రువులకైనా మిత్రులకైనా అందరికీ వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు. రాసుకోండి. ప్రియం దర్శనం, ప్రియం దర్శనం యస్యాసౌ వయ్యే యస్వయ్యే యస్యేయు యస్యాసౌ ప్రియదర్శన. ప్రియదర్శన, ప్రియం దర్శనం యస్యాసౌ ప్రియదర్శన. ఎల్లవేళలా అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ ఏకరూపంగా, ఒకటే రూపంగా చక్కటి దర్శనాన్ని, ప్రీతిని కూర్చేటువంటి, ఆనందాన్ని కూర్చేటువంటి ఒక దర్శనాన్ని ఇచ్చేవాడు ఎవడు అని. లోకంలో ఏ వస్తువు అట్లా ఉండదు. లోకంలో ఒక వస్తువు దుఃఖాన్ని కలిగించేది అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ దుఃఖాన్ని కలిగించేదే అది ఏది అయి ఉండదండి కదా. పెళ్లి చేసుకునేంత వరకు భార్య సుఖం అనుకుంటాడు కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ సుఖమే దుఃఖంగా ఉంటుంది కొందరు కదా. సుఖం కాదు, దుఃఖం అయిపోతుంది. కొందరు అనుకుంటాడు ఇది ఎప్పటికీ దుఃఖం కలిగించేదేమో అనిపిస్తుంది, కానీ దుఃఖం కలిగించేది కొంతకాలానికి సుఖం కూడా అయిపోతుంది. అలాగే దుఃఖం కలిగించే ప్రతి వస్తువు ఎప్పుడు దుఃఖం కాదు. చలికాలంలో -టెంపరేచర్లో రగ్గు కప్పుకుంటే, బ్లాంకెట్ కప్పుకుంటే సుఖం. అదే రగ్గు ఎండాకాలంలో ఏమైంది? దుఃఖమే కూర్చుంది కదా. ఎండాకాలం ఎవరైనా కప్పుకొని కూర్చుంటాడు అంటే రగ్గు ఎవడు కప్పుకోడు. కెనడాకి వెళితే -టెంపరేచర్, బ్లాంకెట్ వేసుకుంటాం, జంపర్ వేసుకుంటాం. అదే మనం రామగుండానికి వెళితే ఎప్పుడు ఎండలు మండిపోతుంటాయి.
అక్కడ ఎవడు అసలు బలి కూడా వేసుకోవాలి. అట్లా ఉంటుంది సిచ్యువేషన్. కాబట్టి ఎప్పుడు సుఖాన్ని కలిగించే వస్తువు ఉండదు, ఎప్పుడు దుఃఖాన్ని కలిగించే వస్తువు కూడా ఉండదు. అలాగే ఏ వస్తువు కూడా ఒకసారి దుఃఖాన్ని కలిగించింది, అదే వస్తువు మనకు సుఖాన్ని కూడా కలిగిస్తుంది. ఒక సందర్భంలో సుఖాన్ని కలిగించే వస్తువు మరొక సందర్భంలో దుఃఖాన్ని కలిగిస్తుంది. అలా మార్పు లేకుండా, మార్చి మార్చి సుఖం దుఃఖం లేకుండా ఎప్పుడూ సుఖమైన రూపమే కలిగిన వాడు అందరికీ కూడా, ఏదో మీకు నాకే కాకుండా అందరికీ కూడా సుఖమైన రూపం కలవాడు. దానికే క్షణే క్షణే ఎన్నవతాం ఉపైతి తదేవ రూపం రమణీయతాయా. ఇది కూడా రాసుకోండి. క్షణే క్షణే, ఎవరైనా అన్నిట్లో ఉండి చెప్తే కొంచెం బాగుంది అనిపిస్తుంది. సుధారాణి గారు మీరు అన్నిట్లో ఉండండి, అన్మ్యూట్ అవ్వండి. అయ్యారా? అయ్యారా? అడియన్ స్వామి. చెప్పండి. క్షణే 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 ఎన్నవత, రాసుకుంటూ చెప్పండి. ఎన్నవత వైఏ విఏటిఏ ఎన్నవత ఎన్నవత ఉపైతి అంటే ఎన్నవతాం ఉపైతి. దాన్ని విడదీసి చెప్పినప్పుడు ఎన్నవతాం ఉపైతి, ఎన్నవతాం ఉపైతి. క్షణే క్షణే ఎన్నవతాన్ ఉపైతి. ఎన్నవతాం ఉపైతి తదేవ రూపం తదేవ రూపం రమణీయతాయాః. రమణీయతాయాః రమణీయతాయాః. కరెక్ట్. రమణీయతాయాః. మళ్ళీ పూర్తిగా చెప్పండి. క్షణే క్షణే ఎన్నవతాం ఉపైతి తదేవ రూపం రమణీయతాయాః. రమణీయతాయాః. బాగుంది, చక్కగా చెప్పారు. అంటే ఎంత చూసినా, చూసే కొద్దీ, అనుభవిస్తున్న కొద్దీ కొత్త కొత్తగా ఉండడం. అంటే ఇంతకు ముందున్నటువంటి ఆనందం మళ్ళీ మారడం, ఇప్పుడు చూసినటువంటి ఆనందం నెక్స్ట్ క్షణంలో మళ్ళీ మారడం. వాడు ఇంతకుముందు చూసాం కదా అని లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఆనందాన్ని కలిపేటువంటి ఒక రూపం శ్రీరామచంద్రమూర్తి. అది తర్వాత ఆత్మవాన్ అన్నారు. ఆత్మవంతుడు ఎవరు అంటే ధైర్యవంతుడు ఎవరు అన్నదానికి చెప్తాను ఇక్కడ. ఏంటి ఇక్కడ? ఇది కూడా రాసుకోండి. ఆత్మవాన్ అంటే ఆత్మే, ఆత్మా జీవే, ఆత్మా జీవే ఆత్మా జీవే ధృతౌ దేహే, ధృతౌ దేహే ధృతౌ దేహే స్వభావే స్వభావే పరమాత్మని. పరమాత్మని. పరమాత్మని నీకు దీర్ఘం లేదు, నార్మల్. ఆత్మే జీవే ధృతౌ దేహే స్వభావే పరమాత్మని అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, ఆత్మ అంటే ఆత్మవంతుడు అని అర్థం లిటరల్ ట్రాన్స్లేషన్లో. ఇంకా కొంచెం చెప్పుకుంటే ధైర్యవంతుడు అని ఒక అర్థం. ఈ ఆత్మవాన్ అనే పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయంటే, ఈ ఆత్మకి, ఆత్మశబ్దము జీవుడికి వర్తిస్తుంది, అలాగే ధైర్యానికి వర్తిస్తుంది, అలాగే దేహానికి వర్తిస్తుంది, స్వభావానికి వర్తిస్తుంది, పరమాత్మకు కూడా వర్తిస్తుంది అని చెప్తారు. అంటే ఏంటి? ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, చలించని ధైర్యము కలవాడు. ఎందుకు ఈ వివరణ ఇస్తున్నాం అంటే, ఆత్మపదానికి చాలా అర్థాలు ఉన్నాయండి, మరి ఆ అర్థాల్లో మీరు ఈ అర్థం పొరపాటు పడతారేమో. ఇంటి అర్థాలు కాదు. ఆత్మ అంటే జీవాత్మ అని, శరీరం అని, పరమాత్మ అని, ధైర్యం అని ఇన్ని అర్థాలు ఉన్నాయి. వీటిలో మీరు గ్రహించాల్సిన అర్థం ధైర్యవంతుడు అని అర్థాన్ని గ్రహించాలి. ఏ అర్థాన్ని గ్రహించాలండి మీరు? ధైర్యవంతుడు. ధైర్యవంతుడు అంటే చెక్కు చెదరని ధైర్యము కలవాడు కదా. జనస్థానంలో, దండకారణ్యంలో పర్వతమంత ఆకారం కలిగి చూడటానికి ఘోరమైన వికృతమైన రూపములు కల రాక్షసులు 14,000 మంది వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా, హే లక్ష్మణ, నువ్వు సీతాదేవిని తీసుకుని వెళ్ళి ఆ గుహలో ఉండు, ఈ 14,000 మందిని నేను సంహరించి వస్తాను అని ధైర్యంగా మాట్లాడాడు. లక్ష్మణుడు అన్నాడు అప్పటికి, అన్నా చూసావా వాళ్ళు ఎంత ఘోరంగా వికృత రూపంలో ఉన్నారు. వాళ్ళు రాముడు వెనక్కి, శ్రీరాముడు యుద్ధానికి వచ్చేటప్పుడు కింద బెళ్ళాలతో భూమిని గట్టిగా ధన 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 కొట్టుకుంటూ పెద్ద పెద్ద ఢమరుకాలు మోగించుకుంటూ వస్తుంటే, ఆ ధూళి అంతా పైకి లేచి వస్తుంటే
ఆ భూమి కంపించింది, భూమి షేక్ అయిందనమాట. వాడు ధన్ 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 కొట్టుకుంటూ వస్తుంటే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఉన్నటువంటి భూమి ఒక్కసారి షేక్ అయింది. అంతే, ఎంత బలం ఉన్నవాడు చూడండి. మనం కొడితే భూమి షేక్ అవుతుందా అండి? అవుతుందా? అవసరం. ఎంత బలం ఉంటే వాళ్ళు కొడితే కింద భూమి కంపించారు. అలాంటి వాళ్ళు వస్తున్నారు, అన్నయ్య నీకు సహాయంగా నేను ఉంటాను, నువ్వు ఒక్కడే యుద్ధం చేయడం కష్టమేమో అంటే, నో యు గో అన్న. ఒక్కడే యుద్ధం చేశాడు, ఒక్కడే యుద్ధం చేశాడు. 14,000 మంది అధర్మపరులు, రాక్షసులు. ఒక్కడు ధర్మం వైపు ఉన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కడే ధర్మం వైపు ఉన్నాడు. కాబట్టి ఎప్పటికైనా ధర్మం గెలిచియే తీరుతుంది. అంత ఘోరమైన, వికృతమైన చేష్టితములు, రూపము, స్వభావము కలిగినటువంటి రాక్షసులను చూసి ఏమాత్రము కూడా ధైర్యాన్ని కోల్పోలేదు శ్రీరామచంద్రమూర్తి. ఆత్మవాన్ అంటే ఇది అర్థం, ధైర్యవంతుడు అని. తర్వాత ఆత్మవాన్ అంటే చలించని ధైర్యము కలవాడు, అంటే డ్రిఫ్ట్ కాని ధైర్యం కలవాడు. ఇప్పుడేదో అని చెప్పి గట్టిగా ఉండి తర్వాత చూసి భయపడేవాడు కాదని. తర్వాత జితక్రోధో, ఆత్మవాన్కో జితక్రోధో అని వస్తుంది శ్లోకంలో. జితక్రోధ అంటే ఏంటి అంటే క్రోధాన్ని జయించినటువంటి వాడు. కోపం అనేది రాముడి యొక్క వశంలో ఉంటుంది, ఆయన అడుగుజాడల్లో ఉంటుంది. ఆయన రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. మనం అట్లా కాదు, సందర్భాన్ని తగ్గట్టుగా వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది. కోపం రావడానికి అవకాశం ఉన్నా కోపం తెచ్చుకోనేటువంటి, కోపాన్ని అదుపులో పెట్టుకునేటువంటి వాడెవడో వాడు జితక్రోధుడు అని అర్థం. మీరు ఏ తప్పు చేయలేదండి, మీరు ఏ తప్పు చేయకపోయినా మిమ్మల్ని చూడైనా వచ్చి చెడామడ తిట్టేశారనుకోండి, పడతారా మీరు? వాడు తిట్టడం అయిపోవాలి, దానికి ట్రిపుల్ 4 times, అవసరమైతే అష్టోత్తరం, ఇంకా అవసరమైతే సహస్రనామం కూడా తిడతారు, 1000 తిట్లు కూడా తిడతారు కదా. కోపం రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోగల సమర్థుడు శ్రీరామచంద్రమూర్తి. ఘోరమైన యుద్ధం నడుస్తుంది, యుద్ధకాండం రావణాసుడికి ఎదురుగా. చేద్దాం, 10 నిమిషాలు క్లోజ్ చేద్దాం. ఘోరమైన యుద్ధం నడుస్తుంది, వాడు తీవ్రమైన బాణాలు వేస్తున్నాడు రావణాసురుడు. ఎన్నో బాణాలు తన వైపు పడ్డా కూడా ఏమాత్రం కోపం రాలేదు శ్రీరామచంద్రమూర్తి. కానీ ఆ బాణాలు స్వామి హనుమకు తగిలి రక్తం చిందేసరికి, తన భక్తుడైనటువంటి హనుమకు బాణాలు తగిలేసరికి ఓర్చుకోలేకపోయాడు శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు కోపాన్ని తెచ్చుకున్నాడు. కోపం ఆహారయత్ అని రాస్తాడు అక్కడ వాల్మీకి మహర్షి. క్రోధాన్ని తెచ్చిపెట్టుకొని విపరీతమైన బాణాలు వేసి వాడు కిరీటాన్ని కింద పడేస్తాడు, వాడు రథాన్ని కింద పడేస్తాడు శ్రీరామచంద్రమూర్తి. అంటే అప్పటిదాకా కోపం లేదా? కోపము తన అధీనంలో ఉంది. రాముడు రమ్మంటే రావాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. కోపం రావడానికి తగు సందర్భం ఉన్నప్పటికీ కూడా దాన్ని అణిచిపెట్టుకొని కోపాన్ని తన వశంలో ఉంచుకున్నటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. చితక్రోధ, క్రోధాన్ని జయించినటువంటి వాడు. సరే, ఇక్కడతోని వాళ్ళ నింపుకుందాం. రేపటి రోజున మరికొన్ని విశేషాలు మనం సేవిద్దాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాద్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. అనేక మంగళాశాసనాలు అందరికీ అన్మ్యూట్ చేస్తున్నాను. ఏదైనా సందేహాలు ఉంటే అడగండి.